విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలి అని ఆజ్ఞతో భూమి చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తూ బెజవాడ దగ్గరికి వస్తుంది. సముద్రంలో కలవడానికి వెళ్తున్న కృష్ణానదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఎదురవుతుంది. అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి ముందు నిలబడి చేతులు జోడించి మనస్ఫూర్తిగా వేడుకుంటుంది, నాకు దారి ఇవ్వు, నా గమ్యాన్ని చేరాలి అని. అప్పుడు ఇంద్రకీలాద్రి ఇలా అంటుంది, నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాను, నా భక్తికి మెచ్చి దుర్గమ్మ నా మీదే కొలువై ఉంది. నేను నీకు దారి ఇస్తే ఈ ఇంద్రకీలాద్రిని ఏం చేస్తావో ఏమో అని అంటుంది. అప్పుడు కృష్ణవేణమ్మ చేతులు జోడించి కన్నీళ్లతో కొండపై ఉన్న కనకదుర్గమ్మను ప్రార్థిస్తుంది. కనకదుర్గమ్మ కరుణించి ఇలా అంటుంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నీ దగ్గర నుండి ఒకటి కావాలి. దానికి కృష్ణవేణమ్మ సరే అని అంటుంది. నువ్వు ఈ ఇంద్రకీలాద్రిని ఏం చేయకుండా ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది, నువ్వు ఆ బెజ్జం గుండా ప్రవహించు అని చెబుతుంది. దానికి కృష్ణవేణమ్మ అంగీకరించి నీకు నా దగ్గర నుండి ఏం కావాలి అని అడగగా దానికి దుర్గమ్మ నవ్వుతూ, నాకు నీ ముక్కు పుడక చాలా బాగా నచ్చింది, దాన్ని నాకు అరువుగా ఇవ్వవా అని అడుగుతుంది. దానికి కృష్ణమ్మ సరే అని చెప్పి దుర్గమ్మకు ఆ ముక్కు పుడకను అరువుగా ఇస్తుంది. అలా ఇస్తూ ఇలా అంటుంది, ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేను కొండ మీదకి ఎగిసి నా ముక్కు పుడకను తీసుకుంటానని చెప్పి ఇంద్రకీలాదికి ఉన్న బెజ్జం గుండా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. అప్పటి నుండి ఆ బెజ్జంవాడగా పిలువబడిన ప్రదేశం ఇప్పుడు బెజవాడ విజయవాడగా మారింది. ఎప్పుడైతే కృష్ణానది నీరు దుర్గమ్మ ముక్కు పుడకను తాకుతాయో అప్పుడు కలియుగం అంతమవుతుందని పెద్దల నమ్మకం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి.